హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ తను తీసుకున్న రాంగ్ చాయిస్ ఆర్ చేసుకున్న రాంగ్ చాయిస్ ఏదైతే ఉందో ఆ రాంగ్ చాయిస్తో హ్యాపీగా ఉన్నారా ఆర్ ఇంకేదైనా డెసిషన్ తీసుకోబోతున్నారా వాళ్ళ లైఫ్లో అనేది చూద్దాం. మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో మీ పర్సన్ చాలా యాంగ్జైటీతో వెయిట్ చేస్తున్నారు. మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి, మీతో ఎక్కువసేపు క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి, మిమ్మల్ని మీట్ అవ్వాలి, రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కూడా. అండ్ నియర్ ఫ్యూచర్లో హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్, చేంజెస్ రాబోతున్నాయి. ఓకే, చాలా మార్పులు అయితే రాబోతున్నాయి మీ లైఫ్లో అండ్ మీ పర్సన్ లైఫ్లో. మీ పర్సన్ లైఫ్లో వస్తే ఆటోమేటిక్గా మీ లైఫ్లో వస్తాయి. సో ఇదొక ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్, ఆర్ మిమ్మల్ని ఎంప్రెస్లా చూస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్ దృష్టిలో మీరు ఒక కంప్లీట్ ప్యాకేజ్ అన్నమాట. అంటే ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్. అంటే ఏంటంటే ఒక లైఫ్ పార్ట్నర్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ మీలో ఉన్నాయి. తన లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలా మీరు ఉన్నారు. బట్ రీసెంట్ పాస్ట్లో తను చేసుకున్న రాంగ్ చాయిస్ వల్ల ఇప్పుడు మళ్ళీ మీరు సెపరేషన్లో ఉండాల్సి వచ్చింది. బట్ ఎనీహౌ ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అయి తన లైఫ్లో ఉన్న టాక్సిక్ రిలేషన్స్ వదిలేసి మీ వైపు రావాలి అని చూస్తున్నారు. ది ఎంప్రెస్. ఓకే, నర్చరింగ్, కేరింగ్ అండ్ ప్యాంపరింగ్ టైప్లో ఉంటారు మీరు. సో ఒక అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ నేచర్ మీది, అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ లైఫ్ కూడా. సో అవన్నీ కూడా మీ పర్సన్కి ఇక్కడ నచ్చుతున్నాయి. సో మీ పర్సన్ది మీది ఒక డీప్ లవ్. మీ పర్సన్ మీతో ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది చేయాలని చూస్తున్నారు. ఓకే, మీ పర్సనే కాకుండా మీకు ఇంకా ఎవరో ఒక 2-3 పీపుల్ కూడా అట్రాక్ట్ అవుతున్నారు. ఓకే, సీక్రెట్ అడ్మైరర్స్ ఉన్నారు మీకు. ఎస్, ఇప్పుడే చెప్పాను, సీక్రెట్ అడ్మైరర్స్ ఉన్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు ఒక సీక్రెట్ అడ్మైరర్. ఈ పర్సన్ త్వరలో మీకు కాంటాక్ట్ అవుతారు. ఈ పర్సన్ ఒక పబ్లిక్లో నేమ్, ఫేమ్ ఉన్న పర్సన్. ఓకే, ఫైనాన్షియల్లీ అబండెంట్ అండ్ డివోర్సీ, కిడ్స్ కూడా ఉన్నారు ఈ పర్సన్కి. ఓకే, నెక్స్ట్ కార్డ్. ఎస్, ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మీకు. అండ్ మీ బిజినెస్ ఆర్ జాబ్, దానివల్ల మీ కెరీర్లో మీరు ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి చూస్తారు. శాలరీ బేస్డ్ జాబ్ అయితే అది శాలరీ హైక్ అవ్వచ్చు. బిజినెస్ కనుక చేస్తున్నట్టయితే ప్రాఫిట్స్ పెరగచ్చు. ఓకే, అండ్ ఒక వెల్దీ పర్సన్ ఎవరో మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, ఇది కూడా కనిపిస్తుంది. ఓకే, సో రీయూనియన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ కూడా. 6 ఆఫ్ కప్స్, ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్. బట్ ఫీలింగ్ ట్రాప్డ్ అనమాట. మీ పర్సన్ ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఈ ట్రాప్ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది థర్డ్ పార్టీ. సో మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ ఎవరో మీ పర్సన్ ఇలా ట్రాప్డ్ సిచ్యువేషన్లో పెట్టారు, అంటే హోల్డ్లో పెట్టారు. ఒక ఎండింగ్ అనేది చెప్పకుండా వాళ్ళ రిలేషన్కి, అంటే అటు తన లైఫ్ వేస్ట్ అయిపోవాలి, తనకి ఏదైనా బ్యాడ్ జరగాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్కి ఉన్న థర్డ్ పార్టీ రిలేషన్. ఓకే, అంటే వీళ్ళు ఏంటంటే ఒక సాడిస్ట్ టైప్ మెంటాలిటీ అనమాట.
మీ పర్సన్కి ఏదైనా బ్యాడ్ జరిగితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ పర్సన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇదంతా ఒక ట్రూ రిలేషన్, ట్రూ ఎఫెక్షన్ అనుకొని మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీతో రిలేషన్ కంటిన్యూ చేశారు. బట్ ఫైనల్లీ తేలింది ఏంటి అని అంటే ఒక ఫేక్ రిలేషన్. మీ పర్సన్ని ఫైనాన్షియల్గా యూజ్ చేసుకున్నారు మీ పర్సన్కి ఉన్న థర్డ్ పార్టీ. సో రీయూనియన్ అనేది త్వరలోనే అవ్వబోతుంది మీ ఇద్దరికి. అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. సంబడి వాక్డ్ అవే. మీ పర్సన్ లైఫ్లో నుండి ఎవరో వెళ్ళిపోయారు. ఒక పర్సన్, మేబీ థర్డ్ పార్టీ, సడన్లీ చీటెడ్ అన్నట్టుగా ఫీల్ అయ్యారు మీ పర్సన్. ఎస్, ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది మనకి 8 of Cups. సో ఒకప్పుడు మీ పర్సన్ లైఫ్లో నుండి ఈ పర్సన్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారు ఇంకా మీ పర్సన్ అని వాళ్ళు అనుకుంటున్నారు. బట్ మీ పర్సన్ ఆల్రెడీ ఆ పర్సన్ లైఫ్లో నుండి బయటకు వచ్చేసారు. తన లైఫ్ ఏదో తను చూసుకుంటున్నారు. అండ్ మీతో రీయూనియన్ అవ్వాలి, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీకు ఇవ్వాలి అని, అండ్ మీతో ఒక న్యూ బిగినింగ్ చూడాలి అని చూస్తున్నారు మీ పర్సన్. ఓకే, ఈరోజు రీడింగ్ చాలా క్లారిటీతో వస్తుంది మనకి. 1 by 1 కార్డ్స్. కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. ఒక ప్యాషనేట్ ఎనర్జీలో ఉన్న పర్సన్, కెరీర్ ఫోకస్డ్ ఉన్న పర్సన్, స్టబర్న్ పర్సన్. ఏరిస్, లియో, సాజిటేరియస్ ఎనర్జీస్లో ఉంటారు మీ పర్సన్. మేష, సింహ, ధనుష్ రాశులు. ఓకే, ఇప్పుడు వరకు మీరు ఏదైతే రిలేషన్లో స్టక్ అయి ఉన్నట్టు ఫీల్ అవుతున్నారో ఆ రిలేషన్ ఇప్పుడు మీ పర్సనే యాక్షన్ తీసుకొని ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. బట్ ఇప్పుడు తను వర్క్లో బిజీ ఉండడం వల్ల మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేకపోవడం, మీకు కమ్యూనికేషన్ రాకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో రీయూనియన్ త్వరలోనే జరగచ్చు. నెక్స్ట్ మంత్ 3rd week లోపు మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇదొక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి దీంట్లో అందరికీ అన్ని పాయింట్స్ రెజొనేట్ అవ్వవు. కొన్ని పాయింట్స్ మాత్రమే రెజొనేట్ అవుతాయి. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్కి ఇక్కడ కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. ఏంటి అని అంటే మీరు ఇదివరకట్లాగా పదే మెసేజెస్ చేయడం, కాల్స్ చేయడం లాంటివి చేయట్లేదు. ఆల్రెడీ మీరు కూడా బిజీగా ఉన్నారు. మీరు కూడా మీ కెరీర్ పైన, ఫైనాన్సెస్ పైన ఫోకస్ ఎక్కువ పెడుతున్నారు. కాబట్టి ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మేబీ మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారేమో, మీరు ఇంకెవరితోనైనా రిలేషన్లో ఉన్నారేమో అని అనుకుంటున్నారు. ఒక్కొక్కసారి నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి మీ పర్సన్కి. కానీ ఇంకొకసారి ఏమనుకుంటున్నారంటే మీరు మనీ మైండెడ్ ఉన్నారు. అంటే మనీ మైండెడ్ అంటే ఇంకొకరి దగ్గర నుంచి మనీ ఎక్స్పెక్ట్ చేయడం కాదు. ఇక్కడ మీ విషయంలో మనీ అంటే ఫైనాన్సెస్ పైన ఫోకస్ ఎక్కువ పెడుతున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు మీరు కూడా అని కూడా అనుకుంటున్నారు మీ పర్సన్. చాలా హార్డ్ వర్క్ చేస్తున్న పర్సన్ లాగానే చూస్తున్నారు మిమ్మల్ని. సో వీలైనంత త్వరగా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు అండ్ రీయూనియన్ కూడా అవుతుంది మీ ఇద్దరికి. ఓకే, సో ఇది మీ పర్సన్ ఎనర్జీస్ అవి. ఓకే, సో ఇప్పుడు మీ ఎనర్జీస్ ఏంటి అనేది చూద్దాం. సో పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. 10 of Swords, 4 of Cups, ది ఎంప్రెస్, కింగ్ ఆఫ్ వాండ్స్, సేమ్ ఎనర్జీస్ మీకు కూడా వస్తున్నాయి. అండ్ 7 of Swords, ద హెరోఫెంట్, 3 of Swords, 4 of Coins, Page of Cups, behind the deck Chariot, 5 of Wands, 6 of Coins. ఓకే, సో ఇక్కడ మీ ఎనర్జీస్ విషయానికి వస్తే ఇక్కడ 10 of Swords ఎనర్జీ, మీ లైఫ్లో నుండి కూడా ఎవరో వాక్ అవే చేశారు. మేబీ మీరు కూడా రిలేషన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది.
అండ్ పేజ్ ఆఫ్ కప్స్, మీరు మీ పర్సన్ వైపు చాలా డీప్ లవ్ అయితే చూపిస్తున్నారు. ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి మీతో, మీరు మీ పర్సన్తో అనేది మీరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు మీ పర్సన్కి మీకు ఉన్న రిలేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. హార్డ్ వర్క్ చేసి ఫైనాన్సెస్ సేవ్ చేస్తున్నారు. అండ్ మీ పాస్ట్ రిలేషన్కి స్టిక్ అయి ఉన్నారు. అంటే మీ పర్సన్తో ఉన్న రిలేషన్ని వదులుకోవడం మీకు ఎంత మాత్రం ఇష్టం లేదు. చాలా కష్టపడి మీరు మీ ఫైనాన్సెస్ని పెంచుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్షిప్ని మళ్ళీ సర్వైవ్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. అండ్ మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళాలి అని అంటే మీరు మీ పర్సన్తో ఉంటేనే మీకు లైఫ్ అనేది బాగుంటుంది అనేది మీ ఉద్దేశం. ఓకే, మీరు కూడా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి, మీ పర్సన్కి లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి మీరు కూడా రెడీగా ఉన్నారు. లైక్ మీ పర్సన్ కూడా రెడీగా ఉన్నారు. అండ్ బట్ మీరు చాలా లోన్లీగా ఉన్నారు, లోన్లీగా ఫీల్ అవుతున్నారు. మీ మైండ్లో చాలా థాట్స్ అయితే ఉన్నాయి, నెగిటివ్ థాట్స్. అంటే మీ పర్సన్ నిజంగా మళ్ళీ మీ దగ్గరికి వస్తారా, మీ మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా యాజ్ ఏ లైఫ్ పార్ట్నర్ అని అనుకుంటున్నారు. కానీ మీరే మీ పర్సన్కి డెస్టిన్డ్ పార్ట్నర్, అండ్ మీ పార్ట్నర్ కూడా మీకు డెస్టిన్డ్ పార్ట్నర్. ఓకే, సో ఈ రిలేషన్ అయితే కట్ అవ్వదు. 4 ఆఫ్ కప్స్, ఈ పర్సన్ని మీరు యూనివర్స్ నుంచి గిఫ్ట్గా పొందారనమాట. సో ఈ రిలేషన్ అయితే కట్ అవ్వదు. ఈ రిలేషన్ని బిల్డ్ చేయడానికి ఇక్కడ యూనివర్స్ అండ్ మీ యాన్సెస్టర్స్ కూడా మీకు సపోర్టింగ్గా ఉంటారు. ఓకే, సో ఈ రిలేషన్ లైఫ్ లాంగ్ ఉండే రిలేషన్. అండ్ ద ఎంప్రెస్ ఎనర్జీలో మీరు ఉన్నారు. మనకి స్టార్టింగ్లోనే మీ పర్సన్ ఫీలింగ్స్ చూసినప్పుడు వచ్చింది, మిమ్మల్ని ఒక ఎంప్రెస్గా చూస్తున్నారు మీ పర్సన్. ఎస్, అది కూడా కరెక్టే. ఇది ఒక మ్యారేజ్ కార్డ్. మీ పర్సన్ మిమ్మల్ని ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. అండ్ మీతో మ్యారేజ్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. బట్ చాలా హార్డ్ వర్క్ అయితే చెయ్యాలి అండ్ మీ ఎనర్జీస్కి రీచ్ అవ్వాలి. అప్పుడు మీరిద్దరూ హ్యాపీగా ఉంటారు అనేది మీ పర్సన్ నమ్మకం. సో చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ప్యాషనేట్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది మీ పర్సన్ దగ్గర. అండ్ ఇది మేష, సింహ, ధనుష్ రాశుల వాళ్ళకి ఎక్కువ రెజొనేట్ అవుతుంది. ఈ పర్సన్ ఆ ఎనర్జీస్లో ఉన్నారు. అండ్ మీరు ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు, ఫీమేల్స్. ఇది లీబ్రా అండ్ టారస్ ఎనర్జీ, అంటే వృషభ రాశి, తులారాశి ఎనర్జీస్ ఇవి. ఓకే, ఫీమేల్ ఎనర్జీస్. ఇది జెండర్ మీరు ఆపోజిట్గా మీకు రెజొనేట్ అయ్యే విధంగా జెండర్స్ మీరు మ్యాచ్ చేసుకోండి. ఓకే, సో ఈ కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ 2 times వచ్చింది మనకి. అండ్ ఎంప్రెస్ కార్డ్ కూడా 2 times వచ్చింది. ఓకే, సో ఇక్కడ డౌట్ అయితే లేదు, నేను చెప్పిన రీడింగ్లో మీకు ఇంకా డౌట్స్ అనేవి ఉండవు. సో ఇది డబుల్ క్లారిఫికేషన్ ఇచ్చింది ఈరోజు రీడింగ్లో మనకి యూనివర్స్. ఓకే, సో ఒక స్టబర్న్ పర్సన్ మీ పర్సన్, బట్ ఒక క్లీన్, ఒక ప్లెయిన్ హార్టెడ్ పర్సన్, స్ట్రైట్ ఫార్వర్డ్గా పోయే పర్సన్ అనమాట మీ పర్సన్. ఓకే, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, మీకు టైం స్పేర్ చేయలేకపోతున్నారు. బట్ డే అండ్ నైట్ తన మైండ్లో ఉన్న పర్సన్ ఎవరు అని అంటే అది మీరే. తన పాస్ట్ రిలేషన్స్ ఏవి కూడా తన మైండ్లో ఇప్పుడు లేవు. ఎందుకంటే వాళ్ళు చాలా దారుణంగా చీట్ చేశారు మీ పర్సన్ని. సో అవన్నీ గుర్తు తెచ్చుకుంటే మీ పర్సన్కి చాలా లోన్లీనెస్ అనేది వచ్చేస్తుంది, డిప్రెషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, తన లైఫ్లో ఉన్న పాస్ట్ రిలేషన్స్ కొంచెం లాంగ్ టర్మ్ రిలేషన్స్ అనమాట. కాబట్టి అంత లాంగ్ టర్మ్లో ఉన్న రిలేషన్స్ కూడా బ్రేకప్ అయ్యేసరికి ఎలాంటి వాళ్ళైనా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో అదే జరిగింది మీ పర్సన్ లైఫ్లో. బట్ మీ పర్సన్ మీ లైఫ్లో అలాంటివి ఏమీ లేవు. మీ లైఫ్లో ఆప్షన్స్ ఉన్నా కూడా వాటిని మీరు ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఒక ఫ్రెండ్ జోన్లో ఉంచారు వాళ్ళందరినీ కూడా. ఓకే, వాళ్ళని ఎప్పుడు మీరు ఒక లైఫ్ పార్ట్నర్గానో లేకపోతే ఒక మ్యారేజ్ మెటీరియల్గానో చూడలేదు. బట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీ లైఫ్లో కూడా. బట్ మీరు వాటిని యాక్సెప్ట్ చేయలేదు కూడా ఎప్పుడు. సో ఇది ఇప్పుడు మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజెస్ అండ్
మీరు మీ పర్సన్కి పంపించే ఛానల్ మెసేజెస్, మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజ్ రెండు చూద్దాం. 3 కార్డ్స్ తీస్తాను. మీ పర్సన్ పంపించే మెసేజెస్ ఏంటో చూద్దాం. డిసగ్రిమెంట్స్. తన్ని మీరు కంప్లీట్గా అర్థం చేసుకుంటే బాగుండేది అని అనుకుంటున్నారు. మీరు ఆల్రెడీ అర్థం చేసుకోబట్టే ఇంకా వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కోసం. అండ్ అండర్స్టాండింగ్. మీ వైపు నుంచి అసలు స్టోరీ ఎలా ఉంటుంది అనేది చూస్తున్నారు మీ పర్సన్. ఓకే, అంటే అసలు మీ ప్లేస్లో తనుంటే ఎలా ఫీల్ అయ్యేవారు, తను చేసిన పనికి, తన బిహేవియర్కి మీరు ఎలా రియాక్ట్ అయ్యేవారు అనేది చూస్తున్నారు. అండ్ మీరు దూరంగా ఉన్నా, మీరు సెపరేషన్లో ఉన్నా కూడా మీ లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఉంటుంది మీ పర్సన్ మైండ్లో. ఓకే, మీకు చాలా వాల్యూ అయితే ఇస్తున్నారు మీ పర్సన్. పాస్ట్లో మీకు మిమ్మల్ని గోస్ట్ చేసిన మాట నిజమే, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రం చాలా వాల్యూ అయితే ఇస్తున్నారు. మిమ్మల్ని మీట్ అవ్వకపోయినా కూడా మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గానే చూస్తున్నారు మీ పర్సన్. ఓకే, సో ఇప్పుడు మీ ఛానల్ మెసేజెస్ ఏంటో చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఓకే, సో చూద్దాం ఇప్పుడు మీ మెసేజెస్ ఎలా వస్తాయనేది. ఫర్గివ్నెస్. మీ లైఫ్లో జరిగిన పాస్ట్ ఏదైతే ఉందో, మీ పాస్ట్, ఆ పాస్ట్ని మర్చిపోవడానికి అండ్ మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేసుకోవడానికి, క్షమించుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు మీరు. ఓకే, అండ్ ఇండెసిసివ్. మీరు కూడా మీ పర్సన్కి ఒక మీ ఫీలింగ్స్ ఎప్పుడు మీరు ఎక్స్ప్రెస్ చేయలేదు. మీరు తీసుకున్న డెసిషన్స్ ఏమి కూడా మీ పర్సన్కి చెప్పలేదు. ఈలోపు సెపరేషన్ వచ్చింది మీ మధ్య. సో అవన్నీ చెప్పలేకపోయినందుకు అండ్ మీ పర్సన్ని ఇప్పుడు హర్ట్ చేస్తున్నందుకు ఫీల్ అవుతున్నారు. అంటే ఈ హర్టింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది అని అంటే, మీరేమీ చెప్పకపోవడం వల్ల మీ పర్సన్ థర్డ్ పార్టీ వైపు వెళ్ళిపోలేదు. ఎందుకంటే థర్డ్ పార్టీతో రిలేషన్లో ఉండగానే మీ రిలేషన్ అనేది ఏర్పడింది మీ పర్సన్ లైఫ్లో. బట్ ఇది రాంగ్. మీరు అనుకునేది ఇది రాంగ్ అనమాట. మిమ్మల్ని మీరెప్పుడూ మీ పర్సన్ని హర్ట్ చేయలేదు, మీ పర్సనే మిమ్మల్ని హర్ట్ చేశారు. ఓకే, సో మీ రిలేషన్ కోసం నలుగురు ఏమనుకుంటారు అనేది కూడా మీకు భయంగా ఉంది. సొసైటీ ఏమనుకుంటుంది, ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారు, ఫ్రెండ్స్ ఏమనుకుంటారు అనేది భయంగా ఉంది మీకు ఇంకా. ఓకే, ఎందుకు ఇలా అనిపిస్తుంది అని అంటే మీకు చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి మీ ఇద్దరి మధ్య, ఏజ్ దగ్గర నుండి స్టేటస్ వరకు. సో ఆ డిఫరెన్సెస్ ఎక్కువ ఉండడం వల్ల మీకు ఇలాంటి నెగిటివ్ థాట్స్ అనేవి వస్తున్నాయి. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. మీరు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. మళ్ళీ చెప్తున్నాను, నిన్న ఒకలాగా చెప్పారు, ఈవేళ ఒకలాగా చెప్పారు అని అనకండి. ఎప్పుడు ఏ ఎనర్జీస్ వస్తే అవే నేను చెప్తూ ఉంటాను. ఓకే, అందుకే 10 సార్లు చెప్తూ ఉంటాను. రెజొనేట్ అయితేనే ఆ పాయింట్స్ మీరు తీసుకోండి. ఓకే, అది మీకు తెలుస్తుంది మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది. సో ఇక్కడ లక్కీ నెంబర్ వచ్చి మనకి 6. అండ్ కామెంట్ సెక్షన్లో 333 ఆర్ 888 టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి వీడియో, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ 6 ఆఫ్ వాండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.